ఇప్పటికీ ఆ కళ్యాణ్ పడాల మీద పడి ఏడుస్తారేంట్రా నాయన, గెలిచి 1 year అయింది, ఇప్పటికే ఏడుపులేంటి? ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ కి కళ్యాణ్ పడాలా వచ్చాడు. కరెక్ట్ గా 1 year క్రితం ఒక అనామకుడు గట్టిగా 100 మంది ఫాలోవర్స్ లేని ఒక పర్సన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి అడుగుపెట్టి ఏ స్టేజ్ మీదకైతే అడుగు పెట్టాడో, ఏ స్టేజ్ మీదకైతే ఒక అవకాశం కోసం రిక్వెస్ట్ చేసుకున్నాడో, ఈ రోజు అదే స్టేజ్ మీద కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ తీసుకొని గెస్ట్ లాగా వచ్చి అక్కడ జడ్జెస్ గా కూర్చున్న బిగ్ బాస్ విన్నర్స్ దగ్గర ఒక విన్నర్ గా వెళ్లి నిలబడ్డాడు. ఇంత అచీవ్ చేసిన తర్వాత కూడా కళ్యాణ్ పడాల మీద ఇప్పటికీ ఏడుపులు ఎందుకు నాకు అర్థం కాల. కళ్యాణ్ పడాల జర్నీ ఈజ్ ఇన్స్పిరేషనల్. ఫస్ట్ టైం ఒక ప్యూర్ కామనర్ రావడం, గెలవడం, కొంతమంది హేటర్స్ ని ఇప్పటికీ నిద్ర లేకుండా చేయడం జరిగింది. ఇంతకు మించి కాంట్రవర్సీలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. అగ్ని పరీక్షలోకి కళ్యాణ్ రావడం బాగుంది, వచ్చి అందరినీ మోటివేట్ చేసి అందరికి సలహాలు ఇచ్చి వెళ్ళాడు. మీకేమనిపిస్తుంది కళ్యాణ్ జర్నీ గురించి? ఈ రీల్ ని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.